ద లైట్ విత్ ఇన్ ఛానల్కు స్వాగతం. అధ్యాయం 4. మెదడుకు దెబ్బ తగిలి మేధావిగా మారి. ఇది ఎలా సాధ్యం? ఒక్క నిమిషం ఆలోచించండి. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమతో వచ్చే అసాధారణ నైపుణ్యాలు కేవలం ఒక తలకు తగిలిన దెబ్బ వలనో లేదా ఒక స్ట్రోక్ వలనో అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే మీరు ఏమంటారు? సాధారణంగా దెబ్బ తగిలితే సామర్థ్యం తగ్గుతుందని మనం అనుకుంటాం. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతుంది. ఒకవేళ మెదడు మాత్రమే అన్ని తెలివితేటలను సృష్టించేది అయితే అది దెబ్బతిన్నప్పుడు కొత్త శక్తులు ఎలా బయటకు వస్తున్నాయి? ఈ సిరీస్లో మనం ఆసక్తికరమైన విషయాన్ని చర్చిస్తున్నాం. మన మెదడు చైతన్యాన్ని సృష్టించడం లేదు, అందుకు బదులుగా దాన్ని ఫిల్టర్ చేస్తోంది అని. గత అధ్యాయాల్లో దీని వెనుక ఉన్న సిద్ధాంతాలను చూసాం. ఈరోజు మనం థియరీలను పక్కన పెట్టి నిజ జీవితంలో ల్యాబ్లో అసలు ఏం జరిగిందో చూడబోతున్నాం. అక్టోబర్ 2006లో డెరిక్ అమాటో ఒక స్విమ్మింగ్ పూల్లోకి దూకగా తలకు పెద్ద గాయం తగిలింది. కోలుకున్నాక అతనికి వినికిడి లోపం, జ్ఞాపక శక్తి సమస్యలు వచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత అతను తన స్నేహితుడి దగ్గర ఉన్న పియానో ముందు కూర్చున్నాడు. అతనికి అంతకుముందు పియానో వాయించడం రాదు, కనీసం సంగీతం గురించి కూడా తెలియదు. కానీ అతను గంటల తరబడి అద్భుతమైన సంగీతాన్ని వాయించడం మొదలుపెట్టాడు. ఇది ఎలా సాధ్యమైందో వైద్య నిపుణులకు కూడా అంతు చిక్కడం లేదు. జేసన్ ప్యాడ్గెట్ ఒక ఫర్నిచర్ సేల్స్మెన్. అతనికి మ్యాథమెటిక్స్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఒకసారి కొందరు దుండగుల దాడిలో అతని తలకు తీవ్రమైన గాయమైంది. ఆ తర్వాత అతనికి ప్రపంచమంతా రేఖాగణిత ఆకృతులుగా, అంటే జియోమెట్రిక్ షేప్స్, అంటే ట్రయాంగిల్స్, యాంగిల్స్, అలా వివిధ మ్యాథమెటికల్ షేప్స్ లాగా కనిపించడం మొదలైంది. అతను గీసిన చిత్రాలను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అందులో అత్యున్నత స్థాయి గణిత శాస్త్ర అంశాలు ఉన్నాయి. అలాగే మెదడుపై ప్రభావం పడినప్పుడు కొందరు అకస్మాత్తుగా తమకు సంబంధం లేని విదేశీ యాసలో మాట్లాడటం మొదలు పెడతారు. నార్వేకు చెందిన ఒక మహిళ తలకు దెబ్బ తగిలితే ఆమె జర్మన్ యాసలో మాట్లాడటం మొదలుపెట్టింది. బ్రిటన్లో ఒక మహిళ మైగ్రేన్ సమస్యతో హాస్పిటల్కి వెళ్లి వచ్చేసరికి చైనీస్ యాసలో మాట్లాడడం మొదలెట్టింది. ఇది వినడానికి వింతగా ఉన్నా మెడికల్ హిస్టరీలో నమోదైన నిజం. అలాగే న్యూరో సైంటిస్ట్ ఆలన్ స్నైడర్ దీన్ని ల్యాబ్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల మెదడులోని కొన్ని భాగాలను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేసినప్పుడు వారిలో అద్భుతమైన డ్రాయింగ్ నైపుణ్యాలు, వేగంగా లెక్కించే సామర్థ్యం కనిపించాయి. దీని ప్రకారం మన మెదడు సాధారణంగా మనలోని లోతైన పరిశీలనా శక్తిని అణచివేస్తూ ఉండవచ్చు. ఆ అణచివేత తగ్గినప్పుడు లోపల ఉన్న అసలైన మేధస్సు బయటకు వస్తూ ఉండవచ్చు. నేను ఇప్పటివరకు చెప్పిన కేసులన్నీ పాశ్చాత్య వైద్య చరిత్ర నుంచి సేకరించినవి. ఎందుకంటే ఎక్వైర్డ్ సవాంట్ కేసులు అంటే ఏదో అవాంఛనీయ సంఘటన వల్ల మేధావులుగా మారిన వారు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు. కేవలం 32 నుండి 50 కేసులు మాత్రమే అధికారికంగా నమోదయ్యాయి. కానీ మన దేశంలో ఎటువంటి గాయం లేకుండానే అసాధారణ శక్తులు కలిగిన సహజ మేధావులు అంటే న్యాచురల్ సవాంట్స్ ఉన్నారు. వీరిలో శ్రీనివాస రామానుజన్ గారి కేసు అత్యంత విలక్షణమైనది. ఎటువంటి యూనివర్సిటీ శిక్షణ లేని ఆయన ప్రపంచ మేధావులకే అర్థం కాని గణిత సూత్రాలను సృష్టించారు. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీ తన ప్రతిభకు 100కి 65 మార్కులు ఇచ్చుకుంటే రామానుజన్ గారికి 100 మార్కులు ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రామానుజన్ గారు ఆ సమీకరణాలన్నీ తన కులదైవం నామగిరి తాయార్ కలలో కనిపించి తనకు ఇస్తున్నారని, తను కేవలం వాటిని రిసీవ్ చేసుకుంటున్నానని చెప్పారు. అలాగే సుప్రసిద్ధ శకుంతలాదేవి గారు 13 అంకెల సంఖ్యలను కేవలం 28 సెకండ్లలో గుణించి కంప్యూటర్నే ఆశ్చర్యపరిచారు. వీరిద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అంటే వీరి మెదడులో ఆ ఫిల్టర్ పుట్టుకతోనే పల్చగా ఉందా అని అనిపించట్లేదు. అలాగే నికోలా టెస్లా తన మెదడును కేవలం ఒక రిసీవర్ అని పిలుచుకునేవారు. ఆయన తన ఆవిష్కరణలను ఆలోచించి కనిపెట్టలేదు. అవి ఒక మెరుపులా ఆయన కళ్ళు ముందు ప్రత్యక్షమయ్యేవి. ఆయన ఒక యంత్రాన్ని తన మనసులోనే నిర్మించి అది ఎలా పనిచేస్తుందో చూడగలిగేవారు. ఇది కూడా ఒక రకమైన సహజ మేధస్సు లాంటిది. ఇక్కడ మెదడు ఆలోచించడం లేదు, విశ్వంలోని సమాచారాన్ని అందుకుంటోంది. మరోవైపు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అంటే అవయవ మార్పిడి జరిగిన కొందరు వ్యక్తులు తమకు అవయవాలు ఇచ్చిన వారి అలవాట్లను, ఇష్టాలను పొందినట్లు వార్తలు వచ్చాయి. సైన్స్ వీటికి ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోయినా చైతన్యం అనేది కేవలం మెదడుకే పరిమితం కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇవాళ నేర్చుకున్న విషయాలు విహంగ వీక్షణంగా. తలకు గాయం కావడం వల్ల డెరిక్ అమాటో, జేసన్ ప్యాడ్గెట్ వంటి వారు అద్భుత శక్తులు పొందారు. మెదడు పనితీరు మారడం వల్ల ఇలా జరుగుతుందని సైన్స్ చెబుతోంది. అలాగే మెదడుపై ప్రభావం పడితే కొత్త భాష నేర్చుకోకపోయినా అకస్మాత్తుగా విదేశీ యాసతో మాట్లాడడం సాధ్యమని వైద్య చరిత్ర నిరూపించింది.
స్నైడర్ అనే శాస్త్రవేత్త మెదడులోని కొన్ని భాగాలను తాత్కాలికంగా ఆపివేసినప్పుడు సామాన్యులలో కూడా అసాధారణ నైపుణ్యాలు బయటికి రావడం గమనించారు. రామానుజన్, శకుంతలాదేవి వంటి వారి విషయంలో ఎటువంటి గాయం లేకుండానే అద్భుత శక్తులు ఉండటం చూస్తే కొందరిలో మెదడు ఫిల్టర్ పుట్టుకతోనే తక్కువగా పల్చగా ఉంటుందని అర్థమవుతోంది. అవయవ మార్పిడి తర్వాత గ్రహీతలకు డోనర్ల అలవాటు రావడం అనేది చైతన్యం కేవలం మెదడుకు మాత్రమే పరిమితం కాదనే అనుమానాన్ని కలిగిస్తోంది. సో ముగించే ముందర మెదడు ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుందా లేక గాయమైనప్పుడు అది కొత్తగా స్పందిస్తుందా? ఈ రెండు వాదనలు మన ముందు ఉన్నాయి. అయితే వచ్చే 5వ అధ్యాయం మనల్ని క్వాంటమ్ ఫిజిక్స్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ చైతన్యం గురించి భౌతిక శాస్త్రవేత్తల చర్చ ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు వెళ్లే ముందర ఈ రోజు మనం చెప్పుకున్న డెరెక్ అమాటో, జేసన్ ప్యాడ్గెట్ లేదా అవయవ మార్పిడి తదితర విషయాలలో మెదడు పనితీరు గురించి మీకు ఉన్న అవగాహనను ఏది ఎక్కువగా సవాలు చేసింది? అలాగే మీ స్పృహకు అందకుండా మీ లోపల ఏదో తెలియని శక్తి లేదా నైపుణ్యం పనిచేస్తోందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ అనుభవాలని కామెంట్స్లో నాతో పంచుకోండి.